నమస్తే అండి. నేను లక్ష్మీ తేజస్వి న్యూట్రిషనిస్ట్. సో, స్పెసిఫిక్‌గా ఇవి తింటే బరువు తగ్గుతారా అనేది యాక్చువల్లీ చాలా పెద్ద మిత్. అంటే అదొక తప్పు ప్రచారం అన్నమాట యాక్చువల్లీ. సో, వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం అనేది ఒక ప్రాసెస్. సో, ఆ ప్రాసెస్‌లో ఈ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ కొన్ని ఫుడ్స్ తింటూ ఉంటే అప్పుడు బరువు తగ్గొచ్చు. సో, ఓన్లీ ఈ ఫుడ్ తింటే మాత్రమే బరువు తగ్గుతారు అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే పొద్దున్న లెగిసిన తర్వాత ఎంప్టీ స్టమక్ మీద నిమ్మకాయ నీళ్ళు తేనె తాగితే బరువు తగ్గిపోతారు, అదొక్కటి తాగితే బరువు తగ్గిపోతారు అని అనుకుంటారు. రాంగ్. యాక్చువల్లీ బరువు తగ్గరు. సో, ఓన్లీ అది తాగుతూ మిగతా రోజంతా ఏమీ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా బరువు అనేది తగ్గరు. అండ్ ఏది ఎక్సర్సైజ్ చేయకుండా ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోతే బరువు తగ్గరు. సో, ఓన్లీ ఆ ఒక్క ఫుడ్ వల్ల లేకపోతే ఓన్లీ ఈ ఫుడ్ తినకపోవడం వల్ల అనేది బరువు తగ్గరు. ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూనే బరువు తగ్గచ్చు. అలా నిమ్మకాయ నీళ్ళు తేనెతో తాగొచ్చు, కానీ ఎంప్టీ స్టమక్ మీద తాగకుండా మిగతా డేలో ఏదో ఒక టైంలో తాగితే పర్వాలేదు. ఎందుకంటే ఇది కొంచెం అసిడిటీ కాజ్ చేసి ఇంకా వెయిట్ లాస్కి ఇంకా ఇబ్బంది అవుతుంది తప్ప వెయిట్ లాస్కి అనేది హెల్ప్ చేయదు. సో, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బరువు తగ్గచ్చు అంటే ప్రాపర్ నార్మల్ మన ఫుడ్ హ్యాబిట్స్, మన తెలుగు ఫుడ్స్ అంటే ఇడ్లీ దోశ ఇవి తింటూ కూడా బరువు తగ్గచ్చు. అండ్ ఓన్లీ కంప్లీట్లీ అవాయిడ్ చేసే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకి ఫ్రైడ్ ఫుడ్స్ అంటే వడ, బోండా, బజ్జీ ఇట్లాంటివి, లేకపోతే బయట ఫుడ్స్ లైక్ పిజ్జా, బర్గర్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే డెఫినెట్గా బరువు తగ్గడానికి అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, ఉట్టి గ్రీన్ టీ తాగితే బరువు తగ్గచ్చా? లేదు. ఉట్టి గ్రీన్ టీ తాగితే బరువు తగ్గడం అనేది జరగదు. సో, గ్రీన్ టీ ఎస్ బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, అది ఒక క్యాటలిస్ట్ లాంటిదన్నమాట. అంటే బరువు తగ్గే ప్రాసెస్లో కొంచెం స్పీడప్ చేస్తుంది, లేకపోతే కొంచెం హెల్ప్ చేస్తుంది ఈజీగా బరువు తగ్గడానికి, ఇంకొంచెం ఈజీగా. కానీ రోజంతా ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ మధ్యలో గ్రీన్ టీ 1-2 కప్స్ తాగితే పర్వాలేదు. అండ్ మిగతా రోజంతా డెఫినెట్గా హెల్దీ ఫుడ్సే తినాలి. అన్హెల్దీ ఫుడ్స్ తింటూ అంటే మధ్యాహ్నం లంచ్కి బిర్యానీ తినేసి లేకపోతే ఒక పిజ్జా తినేసి సరే ఒక గంట తర్వాత నేను గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారా అంటే అలా తగ్గరు. సో, కొన్ని ఫుడ్స్ లైక్ ఈ నిమ్మకాయ నీళ్ళు లేకపోతే గ్రీన్ టీ, ఇప్పుడు చాలామంది యాపిల్ సైడర్ వినెగర్ ఫ్యాట్ బర్నింగ్కి మంచిది అని ఓన్లీ యాపిల్ సైడర్ వినెగర్ తాగడం అనేది చేస్తున్నారు. ఇవన్నీ వెయిట్ లాస్ ఒక జర్నీలో పెట్టుకుంటే కొంచెం స్పీడప్ అవుతుంది ప్రాసెస్, లేకపోతే కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్, కాబట్టి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ ఉట్టి ఇవే తింటూ ఇవే తాగుతూ నేను మిగతా రోజంతా ఏది పడితే అది తాగి ఎక్సర్సైజ్ లేకుండా బరువు తగ్గచ్చు అంటే తగ్గలేరు డెఫినెట్గా. అండ్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది పెట్టుకోవాలి. సో, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఈ విటమిన్స్, ఫైబర్స్ ఒక ప్లేట్, మీరు తినే ఫుడ్లో ప్లేట్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎస్పెషలీ బరువు తగ్గే వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేవి కొంచెం తక్కువగా తీసుకొని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడానికి అనేది కొంచెం హెల్ప్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ కానీ దోశ కానీ తింటున్నామంటే నాన్ వెజిటేరియన్స్ అంటే ఒక 2 ఇడ్లీతో పాటు ఒక 2 ఎగ్ వైట్స్ అంటే గుడ్డు ఓన్లీ తెల్లది అలా 2 తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో, అండ్ దాంతోపాటు సాంబార్ అన్న చట్నీ అన్న, సాంబార్ అయితే ఇంకా మంచిది, మనకి ప్రోటీన్ దొరుకుతుంది, దాంట్లో కొన్ని కాయగూరలు వేస్తే దాంతో ఫైబర్ దొరుకుతుంది, అది వెయిట్ లాస్ ప్రాసెస్ని ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. వెజిటేరియన్స్ అనుకోండి, ఆ 2 ఇడ్లీతో పాటు 1 కప్పు స్ప్రౌట్స్ సలాడ్ లాగా తీసుకోవచ్చు. అది మనకి ఫైబర్ ఇస్తుంది, ప్రోటీన్ ఒకటే బౌల్లో మనకి అన్నీ వచ్చేస్తాయి, ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ ఇస్తుంది, వెయిట్ లాస్కి అనేది హెల్ప్ చేస్తుంది. సో, ఈ ఫుడ్స్తో పాటు ఇవి ఇంక్లూడ్ చేసుకుంటేనే వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఓన్లీ స్ప్రౌట్స్ తినచ్చా బ్రేక్ఫాస్ట్కి బరువు తగ్గడానికంటే ఓన్లీ స్ప్రౌట్స్ అనేది తినద్దు. అది స్నాక్ లాగా అయితే పర్వాలేదు, కానీ ఒక మేజర్ మీల్ లాగా అయితే పనికిరాదు అది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది, కడుపు నిండదు,
అండ్ స్ప్రౌట్స్తో పాటు ఒక దోశ కానీ ఒక 2 చిన్న ఇడ్లీ తింటే అప్పుడు మీకు కడుపు కొంచెం ఎక్కువ నిండుతుంది అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది కాబట్టి మీకు బరువు తగ్గడానికి అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ డిన్నర్తో చాలామంది ఏం చేస్తారంటే డిన్నర్తో ఓన్లీ ఒక జ్యూస్ తాగడము లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ సలాడ్ తింటే బరువు తగ్గిపోతాము అని అనుకుంటారు. డెఫినెట్లీ అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. ఫ్రూట్స్ అనేది ఎప్పుడన్నా స్నాక్ లాగా తీసుకోవాలి. అంటే మనం పొద్దున్న తిన్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈ రెండిట్ల మధ్యలో ఒక స్నాక్ లానా లేకుంటే మధ్యాహ్నం లంచ్ నుంచి ఈవినింగ్ డిన్నర్ మధ్య గ్యాప్లో ఒక ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు. కానీ ఓన్లీ డిన్నర్కి ఫ్రూట్స్ తినడం అనేది బరువు తగ్గిపోతాం అనుకున్న వాళ్ళకి యాక్చువల్లీ అది రాంగ్. సో ఎందుకంటే 2 రీజన్స్. ఫస్ట్, కడుపు నిండదు, ఆకలేస్తుంది మధ్యరాత్రిలో, అప్పుడు వేరే ఇంకా చిరుతిండి తినడం అనేది అలవాటు అయిపోతుంది. లైక్ సరిగ్గా నిద్ర పట్టదు, ఆకలి మీద ఉంటారు కాబట్టి నిద్ర సరిగ్గా పట్టదు, మధ్యలో లెగిసిపోతారు అండ్ ఆ ఆకలి మీద ఇంట్లో ఏం దొరికితే అది తినేస్తారు. సో దానివల్ల బరువు తగ్గరు. ఇంకొకటి, లేకపోతే ఆ ఆకలి చంపుకొని కూడా కొంతమంది పండుకుంటారు, కానీ దానివల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ అసిడిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే యాసిడ్ ఎక్కువ ఫామ్ అయిపోయి మన కడుపులో అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లేకపోతే స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది, నిద్ర సరిగ్గా నిద్రపోలేరు. సో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ అలాంటి ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గడం అనేది ఆ కాన్సెప్ట్ మాత్రం అందరూ మానేసుకోవాలి. నెక్స్ట్, ఫ్రూట్స్ బదులు ఏం తినచ్చు అంటే నార్మల్ మీరు చపాతీ తినచ్చు, జొన్న రొట్టెలు తినచ్చు, చాలా మంచిది అది. మీరు 3 తినే బదులు 1 తినండి, లేకపోతే 1.5 తినండి. దాంతోపాటు ఒక కూర, పప్పు ఇలా తీసుకుంటే మీకు కరెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్ వస్తుంది అండ్ దాంతో బరువు కూడా తగ్గచ్చు మీరు. సో ఎంత హెల్దీగా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటున్నామో మన వెయిట్కి ప్రకారం ఎంత వెయిట్ తగ్గాలో చూసుకొని అండ్ ఎంత క్యాలరీస్ తీసుకోవాలో చూసుకొని డిన్నర్కి అంత తక్కువ పోర్షన్తో తీసుకుంటే మీరు బరువు కూడా తగ్గచ్చు. సో అండ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏముంటుంది, నైట్ టైం ఎస్పెషల్లీ ఏంటంటే మీకు కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు బాడీకి ఎనర్జీ లాగా యూజ్ అవ్వకుండా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది బాడీలో, బరువు అనేది తగ్గదు. సో ఇట్లా డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా నార్మల్ ఫుడ్స్ తింటూ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ జర్నీ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఫుడ్ తినడం వల్ల ఈ ఫుడ్ మానేసి ఓన్లీ ఈ ఫ్రూట్స్ తింటాను అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ హెల్త్ని చాలా పెద్ద రిస్క్లో పెడుతున్నారు అండ్ బరువు కూడా హెల్తీగా తగ్గరు.